చేసుకోకుండా ఉండిపోవచ్చు, నీ భార్య నిన్ను అర్థం చేసుకోకుండా ఉండిపోవచ్చు, నీ కోడలు నిన్ను అర్థం చేసుకోకుండా ఉండిపోవచ్చు, నీ అత్త నిన్ను అర్థం చేసుకోకుండా ఉండిపోవచ్చు, నీ బిడ్డలు నిన్ను అర్థం చేసుకోకుండా ఉండిపోవచ్చు. కానీ ఆ దేవుడు పలుకుతూ ఉన్నాడు, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము, నీ పక్షంలో నేను పోరాడతానని పలుకుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నీ భర్త కోసం ప్రార్థన చేయి, నీ భార్య కోసం ప్రార్థన చేయి, నీ అత్త కోసం ప్రార్థన చేయి, నీ కోడలి కోసం ప్రార్థన చేయి. ఎవరైతే నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారో, ఎవరైతే నిన్ను సూటిపోటి మాటలు అంటూ ఉన్నారో, ఎవరైతే నిన్ను హేళన చేస్తూ ఉన్నారో, ఎవరైతే నీపై నిందలు మోపుతూ ఉన్నారో, వాళ్ళందరి కోసం ప్రార్థించు, వారందరి కోసం ప్రార్థించు. తప్పకుండా ఆ దేవాది దేవుడు వారి హృదయాలను మారుస్తాడు. తప్పకుండా ఆ దేవాది దేవుడు వారి జీవితంలో అద్భుతం చేయబోతూ ఉన్నాడు. వీటిని ద్రాక్షరసంగా మార్చిన దేవుడు వారి యొక్క మనసును మార్చబోతూ ఉన్నాడు, వారి యొక్క బుద్ధిని మార్చబోతూ ఉన్నాడు. కాబట్టి మనందరం కూడా ఏక స్వరంతో ప్రార్థన చేద్దాం. లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. అందరం లోకము నన్ను విడిచినా